ఈ బిల్లు మన ఇంటి అడ్రస్ కాదండి, ఏదో లంక దర్బార్ అని ఉంది. లంకా దర్బారా? అవునండి. ఈ అడ్రస్ మీకు తెలుసా? ఆ పేరు నేను ఎక్కడో విన్నట్టు గుర్తండి. ఎక్కడ విన్నాను? రేయ్, మన లంకా దర్బార్కి ఫర్నిచర్ వచ్చిందంట, వెళ్ళి చూడండి. రేయ్, మన లంకా దర్బార్కి వాచ్మెన్ కావాలని అడిగాను కదా, ఎంతవరకు వచ్చింది? రేయ్, ఓని మన లంకా దర్బార్కి తీసుకొచ్చేయండి, నేను వచ్చేస్తుండా. ఆ, గుర్తొచ్చిందండి. ఆ బుల్లబ్బాయి 2-3 సార్లు ఎవరితోనో ఫోన్లో లంకా దర్బార్ గురించి చెప్పాడు. బుల్లబ్బాయ? అవునండి, వాడి నోటి నుంచే ఈ మాట విన్నాను. అయితే ఇది ఖచ్చితంగా బుల్లబ్బాయి ప్లేస్ అయి ఉంటుంది. ఇందాక వాడి ఇంటికి వచ్చినప్పుడు వాడి జేబులో నుంచి బిల్లు పడిపోయి ఉంటుంది. అయితే ఖచ్చితంగా మీ మావయ్యని వాడు ఇక్కడే దాచిపెట్టుంటాడు. అడ్రస్ దొరికేసిందండి. ఏంటి డాక్టర్ పరిస్థితి? ఇంకా కోమాలోనే ఉన్నాడు సార్. ఎప్పుడు స్పృహలోకి వస్తాడో తెలీదు సార్. నాకు తెలియాలి. తలకే బలమైన గాయమైంది సార్. మెదడులో నరాలు చెట్లిపోయాయి. మల్టిపుల్ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయితే తప్ప తను కోలుకోలేడు సార్. లేదంటే కోమాలోనే చనిపోతాడు. డాక్టర్, వాడు నా తమ్ముడు, నా ఒక్కగానొక్క తమ్ముడు. వాడు చనిపోతాడని చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? సారీ సార్, మీరు సిచ్యువేషన్ ఏంటి అని అడిగారని చెప్పాను సార్. మీ దగ్గర నిజం దాచకూడదు కదా సార్. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా తమ్ముడు బతకాలి. అందుకే ఈ గెస్ట్ హౌస్ని హాస్పిటల్గా మార్చాను. కావలసిన ఎక్విప్మెంట్స్ అన్నీ ఇచ్చాను. మీరు అడిగినంత డబ్బు కూడా ఇస్తానని చెప్పాను. నేనింత చేస్తుంది వాడు బ్రతకడం కోసమే. సార్, మీ అరేంజ్మెంట్స్లో ఎలాంటి లోటు లేదు సార్. అలాగే నా ట్రీట్మెంట్లో కూడా ఏ లోటు లేదు సార్. కానీ మీ తమ్ముడు తలకు తగిలిన గాయం చాలా పెద్దది సార్. నా ప్రయత్నం నేను చేస్తున్నాను సార్. తనని ఆ దేవుడే కాపాడాలి సార్. నేను నమ్ముతుంది దేవుణ్ణి కాదు, నిన్ను. ఎన్ని కోట్లు ఖర్చైనా పర్వాలేదు, వాడు కళ్ళు తెరవాలి. అండర్స్టాండ్? ఎస్ సార్. నా తమ్ముడిని కొట్టింది ఎవరో తెలిసిందా? లేదు సార్, ఎంక్వైరీ చేస్తున్నాను. ఇంకా ఎన్నాళ్ళు ఎంక్వైరీ చేస్తారు? నా తమ్ముడిని కొట్టిన వాళ్ళని చూసిన వాళ్ళు ఎవరూ లేరా? ఆ రోజు జాతరలో గొడవైంది సార్. అక్కడ సీసీ కెమెరాలు ఏమి లేవు. జరిగిన గొడవని వీడియో తీసిన వాళ్ళు కూడా లేరు. అందుకే ఆ వ్యక్తి ఎవరో పట్టుకోలేకపోతున్నాను సార్. నువ్వేం చేస్తావో, ఎవరి సాయం తీసుకుంటావో నాకు తెలీదు. నా తమ్ముడు కళ్ళు తెరిచే టైంకి వాణ్ణి కొట్టిన వాడెవడో నాకు తెలియాలి. నా తమ్ముడికి వాడికి మధ్య గొడవేంటో నాకు తెలియాలి. వాణ్ణి నా చేతులతో షూట్ చేసి చంపాలి. అర్థమైందా? అలాగే సార్. ఇలాంటివి జరగకూడదనేరా నిన్ను దూరంగా యుఎస్ పంపించాను. వచ్చి రాగానే గొడవపడి ఈ పరిస్థితి తెచ్చుకున్నావు.
సారీరా, నీ నుండి కూడా నిన్ను కాపాడలేకపోయాను. కానీ నీకు ప్రామిస్ చేస్తున్నానురా, ఎలాగైనా నిన్ను బ్రతికించుకుంటాను. నువ్వు కళ్ళు తెరిచే టైంకి నిన్ను కొట్టిన వాణ్ణి నీ కళ్ళ ముందు నిలబెడతాను. నీ కళ్ళ ముందే వాణ్ణి షూట్ చేసి చంపేస్తాను. ప్రామిస్. జాగ్రత్త. ఓకే సార్. చూడు, ఈ ప్లేస్ ఎవ్వరికీ తెలియకూడదు. నా తమ్ముడు కళ్ళు తెరిచే వరకు సీక్రెట్గా ఉంచండి. షూర్ సార్. గౌతమ్ గారు, మీతో నేను వస్తానండి. మీరెందుకండి? మీ మాయని నేను తీసుకొస్తాను కదా. ఆ బుల్లబ్బాయి పరమ దుర్మార్గుడండి. వాడు ఎంతకైనా తెగించే రకం. వాడి మొహం, వాడొక బఫూన్ గాడు. వాడికి అప్పుడే ఏదో ఒక ఇంజెక్షన్ చేసి ప్యారలైజ్ చేసుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చిండేది కాదు. వాడి గురించి మీకు తెలియదండి. తాగితే వాడు మనిషే కాదు, మృగం. వాడి దగ్గర చాలా మంది రౌడీలు కూడా ఉంటారు. వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారో అని భయంగా ఉందండి. నేను కూడా మీతో వస్తానండి. వాడు డేంజర్ అని, వాడి ప్లేస్ డేంజర్ అని మీరే చెప్తున్నారు కదా. అలాంటి ప్లేస్కి మిమ్మల్ని ఎలా తీసుకెళ్తానండి? నాకేం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నేను వెళ్ళి మీ మావయ్యని సేఫ్గా తీసుకొస్తాను. గౌతమ్ గారు, మిమ్మల్ని విడిచి నేను ఇక్కడ ఉండలేనండి. చూస్తూ చూస్తూ అలాంటి ప్రమాదంలోకి మిమ్మల్ని ఒంటరిగా పంపించలేను. దయచేసి నన్ను రానివ్వండి. వద్దా హల్జీ గారు, మీరు ఒట్టి మనిషి కూడా కాదు. మిమ్మల్ని ఈ సిచ్యుయేషన్లో నేను ఆ రిస్క్లోకి తీసుకెళ్ళలేను. మీరు భోజనం చేసి టాబ్లెట్లు వేసుకొని రెస్ట్ తీసుకోండి. మీరు ప్రశాంతంగా నిద్రపోండి. మీరు కళ్ళు తెరిచే టైంకి మీ మావయ్య మీ ముందు ఉంటారు. మీరు ఎలాంటి ప్లేస్కి వెళ్తున్నారో తెలిసి నేను ప్రశాంతంగా ఎలా నిద్రపోగలను? మీరుండగా నాకేం కాదండి. మీతో నేను వస్తాను. నేను చెప్పేది వినండి హల్జీ గారు. నేను వెళ్ళేది అడవి, పైగా రాత్రి. మీరే చెప్పారు కదా ఆ బుల్లబ్బాయి దగ్గర చాలామంది రౌడీలు ఉంటారని. మిమ్మల్ని తీసుకెళ్ళి రిస్క్లో పెట్టలేను. మీకు కానీ కడుపులో బిడ్డకి కానీ ఏదైనా అయితే వద్దండి, మీరు ఇంట్లోనే ఉండండి.